తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించింది. పలువురు అధికారులకు కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ను తప్పించి ఆ పోస్టులో ఆమ్రపాలిని నియమించారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా భారీగా ఐఏఎస్ల బదిలీలు చేపడుతున్నారు. ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసి జిల్లాలకు కలెక్టర్గా నియమించిన ప్రభుత్వం తాజాగా మరోసారి భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. మొత్తం 44 మంది అధికారులకు స్థానచలనం కల్పించారు. పలువురు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండిఏ జాయింట్ డైరెక్టర్గా కొనసాగుతున్న ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమించారు. ప్రస్తుతం ఈ పోస్టింగ్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్ను ట్రాన్స్కో జెన్కో సీఎండీగా నియమించారు. ఇక ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి సీనియర్ ఐఏఎస్ అధికారిని శైలజా రామయ్యర్కు కొత్త బాధ్యతలు అప్పగించారు. యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఆమెను దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ట్రాన్స్కో జెన్కో సీఎం బాధ్యతల నుంచి రిజ్వీని తప్పించి ఆయనకు కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. కీలకమైన జలమండలి ఎండీగా అశోక్ రెడ్డిని, సెర్ప్ సీఈఓగా దివ్య, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సంజయ్ కుమార్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా నరసింహారెడ్డి, జేఏడీ సెక్రటరీగా సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.